బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ను A1 గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ డిసెంబర్ 20న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో ఈ కేసును కొట్టివేసింది. ఏసీబీ విచారణను అడ్డుకోలేమంటూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఏసీబీ ఆఫీసర్ల విచారణకు సహకరించాలని క్లియర్ గా సూచించింది. అయితే అరెస్టు చేయొద్దని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 8న కేటీఆర్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశారు. కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్నవర్ల ధర్మాసనం విచారణ జరపనుంది. కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లక ముందే తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ముందుగానే ప్రభుత్వం ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేసినా తమ వాదనలు కూడా వినాలని ప్రభుత్వం కోరింది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సుప్రీంకోర్టులోనూ కేటీఆర్ కు ఎదురు దెబ్బ తగిలితే నెక్స్ట్ ఏంటన్న ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఫార్ములా ఈ కేర్ రేస్ కు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. అయితే ఈ రోజు లిస్టుకి రావడంతో కూడా 37వ నెంబర్గా కూడా లిస్ట్ అయింది ఈ కేసు. అయితే ప్రస్తుతం దీనిపై సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో A1, A2, A3గా ఉన్న ముగ్గురిని కూడా అటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్ను కూడా ఇప్పటివరకు కూడా ఏసీబీ అటు ఈడీ కూడా విచారించింది. మరోసారి ఈ కేసుకు సంబంధించి వీరిని విచారించేందుకు ఏసీబీ కూడా సిద్ధమవుతుంది. దీనిపై ఈ రోజు ఎలాంటి తీర్పు ఇస్తుందో సుప్రీంకోర్టు, తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఈ రోజు తేలనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఫార్ములా ఈకే రేస్ కి సంబంధించిన కేసు అయితే చూసాము. అయితే ఈ రోజు దీనికి సంబంధించి కూడా క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకి రాబోతుంది. మరి దీనిపై ఎలాంటి తీర్పు వస్తుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠగా నెలకొంది. డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఇప్పటికే అటు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ అటు కేటీఆర్ గత నెల 20వ తారీఖున తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన సుదీర్ఘమైన వాదనలు విన్న జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఆ క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అంటూ తీర్పునిస్తూ గతంలో ఏదైతే అరెస్టు చేయకూడదంటూ కొంత వెసులుబాటును కల్పించిందో దాన్ని కూడా తొలగించి వేసింది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. ఈ నెల 9వ తారీఖున ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే తన పిటిషన్ పైన విచారణ జరగాలంటూ కోరారు. కానీ ఈరోజు దానిపైన మరి కాసేపట్లోనే విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం కేటీఆర్ పిటిషన్ పైన ఈరోజు విచారించే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే ఇటు తెలంగాణలో హైకోర్టులో వాదనలు వినిపించిన సిద్ధార్థ్ దవేనే ఈరోజు అటు కేటీఆర్ తరపున వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. తనకు ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకే ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తాను ముందుకు వచ్చాను, ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగలేదు, అవినీతికి పాల్పడలేదు అంటూ ఆ గతంలో వాదనలు వినిపించారు. అయితే విదేశీ కంపెనీకి నిధులు తరలింపు పైన కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి, వేటిల్ని కూడా పట్టించుకోకుండా విదేశీ కంపెనీకి నిధులు మళ్లించారు. ఇది ఖచ్చితంగా అవినీతి జరిగినట్లే. అలానే ఫాలో కావాల్సిన ప్రొసీజర్ని కాదని నిబంధనలు అతిక్రమించి ఈ రకంగా చెల్లింపులు చేశారంటూ అటు ప్రభుత్వం తరపున కూడా వాదనలు వినిపించారు. తిరిగి మరోసారి సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు వినిపించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. ఖచ్చితంగా కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన తమ వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈరోజు అటు కేటీఆర్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు సుప్రీంకోర్టు వినే అవకాశం ఉంటుంది. విన్న తర్వాత ఒక నిర్ణయం వెలువరిస్తుంది. అయితే దీనిపైన తీవ్ర ఉత్కంఠ అయితే అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొని ఉంది. ఇప్పటికే ఏసీబీ విచారణను అడ్డుకునే ప్రయత్నం అటు కేటీఆర్ చేశారు. గతంలో అటు హైకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాను ఇప్పుడే విచారణకు రాలేను, హైకోర్టు నిర్ణయాన్ని బట్టి తనకు కోర్టులపైన సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి
అక్కడ తీర్పు వచ్చిన తర్వాత తాను విచారణకు హాజరవుతానంటూ చెప్పారు. అయితే అక్కడ విచారణ ముగిసిన తర్వాత హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసిన తర్వాతే ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రేపు 16వ తారీఖు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన సమయంలో ఈరోజు ఐటమ్ సుప్రీంకోర్టులో రావడంతో మరి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా, లేకుంటే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది కాబట్టి తనకు కొంత గడువు కావాలని కోరతారా అనేది కూడా వేచి చూడాలి. అలానే బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఈ కేటీఆర్ పిటిషన్ పైన తీవ్రమైన ఉత్కంఠ నెలకొనుంది. ఒకవేళ హైకోర్టులో వచ్చిన మాదిరిగానే అటు సుప్రీంకోర్టులో కనుక అటు క్వాష్ పిటిషన్ని కొట్టివేస్తే ఏంటి పరిస్థితి అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే చూడాలి ఎటువంటి వాదనలు వినిపిస్తారు ఇరు వర్గాలు, అటు కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా వేచి చూడాలి. అట్లా అయితే పవన్ ఇప్పటి వరకు చూస్తున్నాం, ఎందుకంటే ఆల్రెడీ వీరు ముగ్గురిని కూడా ఇప్పటికే ఏసీబీ అటు ఈడీ కూడా విచారించింది. మరి వీటి విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయని దానిని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో వినిపించే అవకాశం ఉందంటారా? అలాగే కేటీఆర్ పై పెట్టిన సెక్షన్లకి ఇటు హైకోర్టులో కూడా ఇప్పటికే క్వాష్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో మరి ఇలాంటి వాటికి సుప్రీం క్వాష్ పిటిషన్ అక్కడ ఊరట వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పటికే అటు అరవింద్ కుమార్ ఈ కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్, అట్లనే బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిని అటు ఈడీ అధికారులు విచారించారు, ఏసీబీ అధికారులు కూడా విచారించారు. అటు కేటీఆర్ ఈడీ విచారణకు రేపు హాజరు కావాల్సి ఉంది. ఏసీబీ ఎదుటైతే హాజరయ్యారు. ఎందుకు విదేశీ కంపెనీకి నిధులు చెల్లించాల్సి వచ్చింది, ఎందుకు నిబంధనలు అతిక్రమించాల్సి వచ్చింది, ఈ ప్రశ్నలన్నింటినీ కూడా కేటీఆర్ను అటు విచారణ అధికారులు ప్రశ్నించారు. కానీ ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ స్టేట్మెంట్లు చాలా కీలకం కానున్నాయి. కేటీఆర్ ఆదేశాలతోనే తాము నిధులు బదిలీ చేశామంటూ వాళ్ళిద్దరూ చెప్పిన నేపథ్యంలో వాళ్ళ స్టేట్మెంట్లను ఖచ్చితంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తారు. ఏ నిబంధనలు అతిక్రమించారో వాటినన్నింటినీ కూడా సుప్రీంకోర్టులో వాదనల రూపంలో ప్రభుత్వం తరపున న్యాయవాది వినిపించే అవకాశం అయితే ఉంది. దాన్ని బట్టి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇప్పటికే హైకోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించారు. తిరిగి అదే రకమైన వాదనలు వినిపిస్తారా, మరో కొత్త వాదనలు ఏమన్నా తెర మీదకి తెస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే మొదట్లో కేటీఆర్ మొత్తం నేనే చేశాను, అరవింద్ కుమార్కి ఏం సంబంధం లేదు, తానే ఆదేశాలు జారీ చేశానంటూ చెప్పారు. కానీ అటు హైకోర్టులో వాదనల విషయానికి వచ్చేసరికి శాఖాపరమైన విషయాలు, అడ్మినిస్ట్రేషన్ పరమైన విషయాలు అన్నీ కూడా అధికారులు చూసుకోవాలి. తాను మంత్రిగా ఆదేశాలు ఇచ్చినా వాటిని వాళ్ళు పరిశీలించుకోవాలంటూ ఆయన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేటీఆర్ తరఫున ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు, దానికి కౌంటర్గా ప్రభుత్వం ఏం వాదనలు వినిపించబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అట్లా రైట్ పవన్, థ్యాంక్ యూ. సో ఇది ఈ రోజు అయితే మరి కాసేపట్లో కూడా కేటీఆర్ క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. మరి అటు సుప్రీం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని విచారణ చేయబోతుంది, ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠ రేకెత్తిస్తుంది.